ప్రజల నుండి వచ్చిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 34 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 34 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులను కమిషనర్ నారపరెడ్డి మౌర్యకు అందించారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కమిషనర్కు వినతి పత్రం అందించారు. అలాగే గొల్లవానిగుంట, శ్రీనివాసపురంలో డ్రైనేజీ కాలువలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, టౌన్ బ్యాంక్ సమీపంలో రాత్రుల్లో టిఫిన్ బండ్లు ఉండడంతో తాగుబోతుల సమస్య ఎక్కువగా ఉందని పరిష్కరించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కోసం నగదు కట్టామని, ఇండ్లు ఇవ్వలేదని, డబ్బులు తిరిగి ఇవ్వాలని, పక్కింటి వారి చెట్టు మా ఇంటిపై పడేలా ఉందని కత్తరించాలని, సెట్టిపల్లిలో రోడ్లు, విద్యుత్ దీపాలు, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని, శివజ్యోతి నగర్లోని అందుల శరణాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని, గోవిందనగర్ వద్ద డ్రైనేజీ కాలువల నిర్మాణం కొరకు రోడ్డు తవ్వకాలు వదిలేశారని, బ్యాంకు కాలనీ ప్రజల సౌకర్యార్థం పార్కులో మరమ్మతులు చేయించాలని, కారుణ్య నియామకాలలో ఉద్యోగం ఇప్పించాలని కమిషనర్ను ప్రజలు కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.